సభకు నమస్కారం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్ఫూర్తి ప్రదాతలే. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి ప్రదాతలే. అయితే మా భూపతి గారు జస్టిస్కే ఇంజస్టిస్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే అందరు మటుకు 5 నిమిషాల్లో ముగించాలని చెప్పి చెప్పడం అనేది మటుకు గ్రేట్ ఇంజస్టిస్, చాలా గ్రేట్ ఇంజస్టిస్. ఇంత పెద్ద ఇంజస్టిస్ జరుగుతుంది నేను అనుకోలేదు అలా. అయితే రూల్ ఎందుకు ఉంటుందంటే రూల్ బ్రేక్ చేయడానికే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎనీ రూల్ మేము అయితే రూల్స్ తయారు చేస్తాము, రూల్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ అవి బ్రేక్ చేయడానికే ఉంటాయి 90%. అందుకని ఇబ్బంది ఏం లేదు. నేను 1967-68 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ ఉద్యమాలతో సంబంధం ఏర్పడింది. నాన్నగారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి కాబట్టి నేను రకరకాల ఉద్యమాల్లో వెళ్తున్నప్పటికి కూడా అక్కడి నుంచి ఒక పెద్ద అభ్యంతరం అనేటువంటిది లేకుండా పోయింది. అది చాలా ప్లస్ పాయింట్ నా జీవితంలో, చాలా గొప్ప పాయింట్ ఏంటంటే, అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలా చిన్నగా నేను ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళేసి అక్కడ బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నాన్నగారు అడిగారు, ఏంద్రా ఇది అన్నాడు. ఏంద్రా అంటే ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నాడు. ఆర్ఎస్ఎస్ శాఖ మీటింగ్ అయింది, దానికి అక్కడ శాఖకు పోయి వస్తున్నాడు. ఒక్కరోజు మట్టుకు దాదాపు 10 నిమిషాలు క్లాస్ తీసుకున్నాడు. ఏమన్నాడంటే అది మట్టుకు ఒక దేశద్రోహులకు సంబంధించినటువంటి వ్యవహారం, అటువంటి దాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళవద్దు. మళ్ళీ నేను సిపిఐ మీటింగ్లో పోయినప్పుడు, ఇంకా మిగతా మీటింగ్లలో పోయినప్పుడు, కార్మిక సంఘాల మీటింగ్లో పోయినప్పుడు, రకరకాల రైతుల ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఏ రోజు కూడా అభ్యంతరం చెప్పారు. నాన్నగారు ఒక్క ఆర్ఎస్ఎస్ సమావేశానికి చిన్నప్పుడు పోయినప్పుడు అప్పుడు ఒక్కసారి మట్టుకు ఆయన అబ్జెక్షన్ చెప్పారు. రైట్ టైంలో రైట్ డెసిషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఒక సరి అయినటువంటి ఒక ఫలితం మనకు వస్తుంది. నేను 67-68లోనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అప్పుడు మా దగ్గర సిపిఐతో చాలా ఉండి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్గా ఆ వయసులోనే రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే సిపిఐ 1971లో కాంగ్రెస్ యొక్క వర్గ స్వభావం గురించి ఒక డిసిషన్ తీసుకున్నదో, కాంగ్రెస్ వాళ్ళు భూసంస్కరణ తీసుకొస్తున్నారు కాబట్టి, రాజభరణాలు రద్దు చేస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ సోషలిజం తీసుకొస్తుంది, మనం దాన్ని పుష్ చేయాలనేటటువంటి విధంగా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు నేను ఆ ఏజ్లోనే, అంటే దాదాపు అప్పుడు నాకు 18 ఇయర్స్ 18 సంవత్సరాల వయసులోనే పూర్తిగా సిపిఐలంతా వ్యతిరేకం చేస్తూ దాదాపు ఒక 20 పేజీల లెటరు చంద్రశేఖరరావు గారికి రాయడం జరిగింది. అట్లా ఏంటంటే ఆ టైంలో ఇప్పటికి నేను ఆలోచిస్తే అప్పుడు నేను సిపిఐ నుంచి బయటకు రావడం కరెక్ట్ అనేటటువంటిది నా అభిప్రాయం. తర్వాత మా జిల్లాలో జరిగినటువంటి పెద్ద భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన చాలా పోరాటాల్లో నేను పాల్గొనడం జరిగింది. దళితుల భూముల కోసం, ఆదివాసుల భూముల కోసం, లేదా రకరకాల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ వచ్చినాం. అక్కడ మేము పనిచేస్తున్నాము, పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు కొన్ని ఏరియాలు. తర్వాత వచ్చారు వాళ్ళు. మేము మేమే పనిచేస్తున్నాం, తర్వాత సిపిఐ వాళ్ళ వచ్చారు. నాకు చాలా జ్ఞాపకం, 1974 టైంలో ఒకసారి కొండపల్లి సీతారామయ్య గారు ఒక గ్రామంలో ఉండి నన్ను పిలిపించారు. చాలాసేపు మాట్లాడారు. అయితే వ్యక్తిగతంగా ఒక మనిషి ఎంత ప్రేమగా ఉంటాడు అంటే, నాకైతే ప్రేమ చూపించుట్లో మటుకు కొండపల్లి సీతారామయ్య గారు బాగా నచ్చారు దానిలో విషయం, వాస్తవం చెప్పాలంటే. తర్వాత మాట్లాడుతూ, నువ్వు ఇంత పెద్ద భూస్వాముల వ్యతిరేకంగా పోరాడుతున్నావు, నీకు రక్షణ ఏంటి, వాళ్ళని చంపేస్తే నువ్వేం చేస్తావు, కాబట్టి మాతో పాటు కనుక ఉంటే మా దళాలు నీకు రక్షణగా ఉంటాయి,
నువ్వు కూడా అవసరమైతే దానిలో జాయిన్ కావచ్చు అనే విధంగా చెప్తే చాలా స్పష్టంగా నేను చెప్పాను అట్లు. దళాల చిన్న చిన్న దళాల వల్ల లేదా ఒకరిద్దరు వర్గశత్రువులను భూస్వాములను చంపడం వల్ల ఈ దేశంలో విప్లవం రాదు. డైరెక్ట్గా ఆయనతో చెప్పేది. ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు దానిలో, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సరే చాలాసేపు డిస్కస్ చేసి వచ్చాం. తర్వాత ఆ టైంలో నేను ఈవెన్ కేసు పిలిచినప్పటికి కూడా వాళ్ళ దానిలో జైన్ కాకపోవడం అనేటటువంటిది తర్వాత ఎన్నిసార్లు ఆలోచించినా కరెక్ట్ డెసిషనే నాకు అని చెప్పేసి అనిపించింది. నేను నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీలో చదివేవాడిని లా చదివేటప్పుడు 76, 77 టైంలో మన సిపిఎం మదన్తో ఎస్ఎఫ్ఐ మన లక్ష్మారెడ్డి వీళ్ళందరితో పరిచయాలు ఏర్పడి వాళ్ళ ద్వారా సిపిఎం ఆఫీస్కి రావడం, వీళ్ళు రాజకీయ క్లాసెస్ కండక్ట్ చేశారు. పొలిటికల్ క్లాసెస్లో మొత్తం మీద నాకు అవకాశం వచ్చింది. రఘుపాల్ గారు, భాస్కర్రావు గారు, ప్రసాద్ సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు గారు, 1-2 క్లాసులు ఏదో ఒక సందర్భంగా సుందరయ్య గారు కూడా తీసుకున్న క్లాసెస్లో పాల్గొనడం. చాలాసేపు వాళ్ళతో డిస్కస్ చేసినారు. ఏ లైన్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా డిస్కషన్ తర్వాత నేను కన్విన్స్ అయ్యి, ముఖ్యంగా రఘుపాల్ గారు వీళ్ళందరూ కూడా అంటే ఒక ఆత్మీయంగా మాట్లాడడం, చాలా ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ కారణాల వల్ల నేను 78లో సిపిఎంలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ఆదిలాబాద్లో ఓన్లీ అక్కడ అప్పుడు సిపిఎం పార్టీ లేదు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ సిపిఎం పార్టీ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ మేము అక్కడ వర్క్ చేసినాం. మళ్ళీ మాకు ఒక రకంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ విత్ ఎవ్రీబడి, దానిలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నటువంటి కొన్ని విషయాల విషయంలో మనం ఏం స్టెప్ తీసుకోవాలా, ఎలాంటి పొత్తు పెట్టుకోవాలా, 83లో పొత్తు పెట్టుకోకపోవడం నా దృష్టిలో కరెక్ట్ కాదు. సిపిఎం వాళ్ళు ఆ టైంలో ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఆఫర్ చేసినప్పుడు పొత్తు పెట్టుకుంటే కరెక్ట్, కానీ తర్వాత జరిగినటువంటి దానిలో డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపించలేదు అన్నట్లు. ఎప్పుడైతే ఏదో ఒక ఇష్యూ మీద ఒక డెసిషన్ కరెక్ట్ అనిపించలేదో స్ట్రైట్ అవే నేను బయటకు రావడం అనేది నాకు మొదటి నుంచి స్వభావం అట్లా. అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చాం. అయితే రిలేషన్షిప్ కంటిన్యూ చేసినాం, అట్లేం లేదంటే పూర్తిగా ఇక్కడ వచ్చిన తర్వాత రాములు గారు కానీ సిఐటిలో కానీ ఆఫీస్కి రావడం, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పాల్గొనడం, ఆల్ ఇండియా లేయర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం, అవన్నిట్ల లోపల పాల్గొనడం. కొన్ని ఇష్యూలో కొంత అభిప్రాయ భేదం అనేది మాకు ఏర్పడిన మాట వాస్తవమే. అట్లా ఏంటంటే తర్వాత దశలో ఏ టైంలో ఏమి తీసుకోవాలా, డెసిషన్ తీసుకోవాలా అనే దానిలో ఒకనొక స్టేజ్లో 92, 93లో అంటే నాకు తెలుసు హోల్ టైమర్స్గా ఉండేటటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేసిన. ఒక ఇండైరెక్ట్ చెప్పాలంటే నేను కూడా దాదాపు హోల్ టైమర్గా వర్క్ చేసినట్లే, హోల్ టైమర్ పోస్ట్ అనేది కాకుండా కూడా ఆ విధంగా వర్క్ చేసిన. సో ఒక హోల్ టైమర్ పార్టీ కోసం పూర్తిగా పార్టీ మీదనే మనం ఆధారపడేటటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు, అవన్నీ విషయాలు కూడా చాలా 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 క్లోజ్గా అబ్జర్వ్ చేసిన. రాములు గారి జీవితాన్ని కూడా చాలా వరకు పరిశీలించి చూడడం జరిగింది అన్నట్టు. సో అది అనేక కారణాల వల్ల ఒక డెసిషన్ తీసుకున్నాం ఏంటంటే ఇక జ్యుడిషియల్ ఎగ్జామినేషన్స్కి పోయి ఒక జడ్జి పోస్టుకు పోవడమే కరెక్ట్ అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. బట్ స్టిల్ ఐ థింక్ దట్ వాజ్ ఎ కరెక్ట్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను ఆ టైంలో తీసుకోవడం అనేది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే బిఎల్ఎఫ్ ఆర్గనైజేషన్ గురించి మాధవరావు గారు ఒక విషయం చెప్పారు. బిఎల్ఎఫ్ అనేటటువంటిది కంటిన్యూ అయితే బాగుండేది అనేది ఆయన అభిప్రాయంగా వ్యక్తం చేశారు. భూపతి గారు కూడా మాట్లాడుతూ ఐక్య కార్యాచరణ అవసరము అనేటువంటి ఒక విషయం గురించి చెప్పారు ఆయన. ఇవాళ స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉద్యమం పేరు చేత తెలంగాణ ఉద్యమం పేరును ఉపయోగించుకొని
ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పార్టీగా నాయకుల మీద ప్రజలు వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకోవడం అనేది జరిగింది. లేదా ఒక్కొక్క వర్గం మీద ఏదైతే ఒక నమ్మకం ప్రజలకు ఉన్నదో, ఏం చెప్పారు ఎలక్షన్స్లో, ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు అనే విషయంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీ మీద కానీ లేదా ప్రస్తుతం అధికారంలో పార్టీలో కానీ ప్రజలు భ్రమలు పోవడానికి పెద్ద టైం లేదు. వితిన్ 1 year ఆర్ 2 years నా అభిప్రాయం లోపల వాటి మీద ప్రజలు భ్రమలు పోతాయి. నెక్స్ట్ ఏంటి అనేది పెద్ద సమస్య వస్తుంది. నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మరి మనం బీజేపీకి అంటే బీజేపీ భావజాలానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తామా, లేదా బీజేపీ భావజాలాన్ని కూడా మనం పక్కన పెట్టేసి మన మీదనే ఒక ప్రత్యామ్నాయం కోసం ఒక ఐక్య కార్యాచరణగా ముందుకు వస్తామా? అది ఒక చారిత్రకమైనటువంటి ఒక కర్తవ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బీజేపీని మనం ఎదుర్కోవడం చాలా కష్టం, బీజేపీని మనం ఇది చేయడం చాలా కష్టం అనేటువంటి ఒపీనియన్ లోపల కొంతమంది ఉన్నారు. జస్ట్ ఒక్క 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. అయోధ్యలో రామ మందిరం ఎక్కడ కట్టారో ఆ ప్లేస్లో మున్సిపల్ కౌన్సిలర్గా ఒక ముస్లిం వ్యక్తి గెలిచాడు. మున్సిపల్ కౌన్సిలర్గా మొత్తం ఓట్లు కనుక మనం చూస్తే 3800 ఓట్లు అయితే దాదాపు 2600 ఓట్లు పోలైనాయి. 2600 ఓట్లు పోలైతే అందులో హిందువుల ఓట్లు దాదాపు 1900 ఓట్లు. కానీ ఈ ముస్లిం ఓట్స్ అక్కడ 400-500 ఉన్నాయి. కానీ ఈయనకు దాదాపు 1600 ఓట్లు వచ్చేసి ఈయన విన్ కావడం అనేది జరిగింది. సో ఏ హిందూ యువకులు లేదా ప్రజలు ఇవాళ టోటల్గా బీజేపీ వెనకాల పోతున్నారు అనే భ్రమల మనం ఉన్నామో, వాళ్ళు నిజంగా తెలుసుకున్న తర్వాత, బీజేపీ యొక్క నిజమైన స్వరూపం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని వెనకాల పోవడం లేదనేటటువంటిది మనకు ప్రూఫ్ అవుతుంది. మరి ఫజియాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం జరిగింది? అక్కడ ఎక్కడైతే అయోధ్య ఉందో ఆ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఒక దళిత్కు చెందినటువంటి ఒక క్యాండిడేటు మరి ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ చెందినటువంటి ఒక వ్యక్తిని బీజేపీ నుంచి కాంటెస్ట్ చేస్తే అక్కడ ఓడించడం అనేది జరిగినటువంటి ఒక పరిస్థితి. సో కొత్త మార్పులు వస్తున్నాయి, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఒక కొత్తమైనటువంటి ఒక నూతనమైనటువంటి ఒక సంబంధాలు ఇక్కడ మనకు ఏర్పడుతున్నాయి సమాజం లోపల. ఈ వీళ్ళని అందరినీ మన వెనకాల తీసుకొని పోవాలా. ఇవాళ రాములు గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం లేదా రాములు గారి యొక్క భావజాలం ఏంటంటే ఈ లాల్ నీల్ ఒక స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని ఉందో నేను అనుకుంటున్న ప్రస్తుతానికి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వారి ఆలోచనలే 100% కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అనుకోవడం జరుగుతుంది. వారి ఆలోచనలే కరెక్ట్. ఇవాళ అందరినీ ఇటు కార్మిక వర్గాన్ని, ఇటు రైతాంగాన్ని, ఇటు దళిత శక్తుల్ని, తన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ను వీళ్ళందరినీ మనం ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని కూడా మన వెనకాల తీసుకొని పోవాల్సిన అవసరం ఎందుకుంది అది కూడా మీరు ఆలోచించండి. ఈరోజు విద్య పూర్తిగా ప్రైవేట్ అయిపోతున్నది, వైద్యం పూర్తిగా కార్పొరేటీకరణ అయిపోతున్నది. అసలు విద్య వైద్యం కాదు, ప్రకృతి మొత్తం నాశనం అయిపోతున్నది. నేచర్, చెరువులు పోతున్నాయి, నాలాలు పోతున్నాయి, నదులు పోతున్నాయి, ప్రకృతి బీభత్సం ఏర్పడుతున్నది, కాలుష్యం పెరిగిపోయింది, కల్తీ పెరిగిపోయింది, ఆహార పదార్థాల్లో కల్తీ, రకరకాల డిసీజెస్, ఈ యొక్క ఒక విష సంస్కృతి ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే దీన్ని మనం కనుక ఎంత వీలైనంత తొందరగా కనుక బద్దలు కొట్టకపోతే మన పిల్లలు కూడా డ్రగ్స్కు మిగతా దానికి బానిసలైపోయే ప్రమాదం ఉందన్నట్లు. సో ఒక హిస్టారికల్ నెసెసిటీ వల్ల ఏముందనంటే మళ్ళీ ఒకసారి దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కావచ్చు, ఈ దేశంలో ఉన్న అభ్యుదయకర భావాలు కలగవాళ్ళు కావచ్చు, లేదా ఒక అంబేద్కర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక జస్టిస్ ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ యునైట్ కావాల్సిన అవసరం. అందులో వీరయ్య లాంటి వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు
చాలా ఇంపార్టెంట్. ఆయన బీయింగ్ ఏ సెక్రటరీ ఆఫ్ సిపిఐ ప్రధాన బాధ్యతలు చూస్తున్న వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని ఫోర్సెస్ని, ఆల్ లెఫ్ట్ ఫోర్సెస్ని యునైట్ చేయడం, ఆల్ సోషల్ ఫోర్సెస్ని యునైట్ చేయడం, ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ముందుకు కనుక కార్యాచరణ చేస్తే మాలాంటి వాళ్ళందరం కూడా వాళ్ళ వెనకాల నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఈరోజు అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నిరుద్యోగం పరిష్కరిస్తుందా? రైతుల ఆత్మహత్యలు ఆపుతారా? కల్తీని ఆపుతారా? డ్రగ్స్ బిజినెస్ ఆపుతారా? మహిళల మీద జరిగే అత్యాచారాలు ఆపుతారా? లేదా విద్య అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? వైద్యం మన పేదవాళ్ళకు అందే పరిస్థితి ఉంటుందా? అలాంటప్పుడు ఒక స్టాచ్యూ ఒక పాయింట్కి వచ్చేస్తున్నది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏ టైంలో ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఏ టైంలో ఏ విధంగా మనం యాక్ట్ చేయాలో ఆ టైంలో ఆ విధంగా కనుక ఇప్పుడైనా ఇక్కడ సిపిఎం వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వివిధ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కావచ్చు, కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకుంటే తెలంగాణకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది భారతదేశానికి స్ఫూర్తి కూడా కలిగిస్తుందని చెప్పి చెప్తూ ఇవాళ రాములు గారిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నా. ఒక మంచి పుస్తకం రాశారు. ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మామూలు కార్యకర్తలుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది రకరకాల ఉద్యమాల్లో ఉండి జైల్లోకి పోయి దెబ్బలు తిని, కొంతమంది హత్య చేయబడి, కొన్ని కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకి ఎదుర్కొని వాళ్ళ గురించి కూడా ఒక సరైనటువంటి ఒక ఆలోచన ఇవాళ నాయకత్వం చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని మన పిల్లల మాదిరిగా మనం చూసుకోవడం, కార్యకర్తల్ని ప్రేమగా మనం చూసుకోవడం, అది చూసినాం మేము ఎల్బీజీ దగ్గర కానీ, సుందరయ్య గారి దగ్గర కానీ, ఈవెన్ కొంతమంది నాయకుల దగ్గర చూసినాం. అట్లా ఒక రకమైనటువంటి ఒక ప్రేమ, ఒక ఆత్మీయత అది మనకు కావాలి. దానిలో మనం అట్లా అవుతుందో కార్యకర్తని మన వెంట నడుపుకుంటూ వాళ్ళకు ఒక క్రమశిక్షణ కానీ, అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, లేక అనేక రకాలైనటువంటి ఒక విశేష కల్చర్ ఇవాళ ఉంటుంది. దాని నుంచి కూడా మనం కాపాడుకుంటూ ప్రజా ఉద్యమాల మీద, ప్రజల సమస్యల మీద, ఎవడైతే ప్రజా సమస్యలకు కారణమో బీజేపీ లాంటి వాడి వల్ల రైతుల సమస్యలు టేకప్ చేస్తా అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎవరైతే మహిళల మీద అత్యాచారానికి కారణమైనటువంటి వల్ల బీజేపీ వల్ల మణిపూర్లో జరిగిన దాని గురించి మాట్లాడదు, ఇవాళ బెంగాల్లో జరిగిన దాని గురించి మాట్లాడతారు. కాబట్టి ఒక గొప్ప కర్తవ్యం మన మీద ఉంది. ఇవాళ రాములు గారి యొక్క పుస్తకం వల్ల ఏంటంటే ఆ కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఎవరెవరైతే సమాజం లోపల కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గురించి బయట కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అండ్ సోషల్ ఫోర్సెస్, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.